పార్టీ ఏదైనా అసంతృప్తి వస్తే చాలు వాస్తవాలు బయటకు వచ్చేస్తుంటాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పార్టీ ఏదైనా సరే ఇది కామన్గా జరిగేదే. నమ్మకం లేని చోట, నిజాయితీ లేని చోట, నిబద్ధత లేని చోట నిజంగా అడ్డంగా ఆధారాలతో సహా బయట పెట్టేస్తారు అది ఎవరైనా సరే. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పెద్దలు చేసిన అవమానానిపై తాజాగా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి జీవన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాజాగా ఆయనకు కొత్తగా వచ్చిన వలస ఎమ్మెల్యేలకు దత్తపుత్రులుగా చూస్తున్నారని, తమలాంటి పాత నాయకులను సమితి పుత్రులుగా చూస్తున్నారు అంటూ ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ పక్షపాత ధోరణి అనేది కాంగ్రెస్కు మొదటి నుంచి ఉన్నదే అంటూ కాంగ్రెస్కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి సంచలనంగా బాంబు పేల్చారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ తప్పే ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేస్తుంది అని ఆయన విశ్లేషించారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపిన విపక్ష వల్ల పార్టీ ఇప్పటికీ నష్టపోతూనే ఉందని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఇబ్బంది పెట్టడం వల్ల కేంద్రంలో ఉన్న కాంగ్రెసు, రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెసు ఉనికి లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లో అయితే అసలు కాంగ్రెస్ ఇప్పుడు కాదు మరో 100 ఏళ్ళైనా దాన్ని నిలదొక్కునే పరిస్థితి లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. జగన్ నాడో నేడు ఏదో ఒక పదవి ఆశించారని, ఆయన్ను కన్విన్స్ చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, ఆయన్ను కన్విన్స్ చేయకపోగా ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. వెరసి ఉప్పెనలాగా ఆయన పైకి ఎగిసుకుంటూ తన సొంత పార్టీని పెట్టడం అయితేనేమి, ఈరోజు దేశంలోనే అత్యంత లార్జెస్ట్ పార్టీగా అవతరించిన వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తుంటే గర్వంగా ఉందంటూ కూడా జీవన్ రెడ్డి అన్నారు. తన సన్నిహితుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగారెడ్డి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించలేదని కూడా జీవన్ రెడ్డి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన ఈ అన్యాయం, పక్షపాతం వల్లే తాను పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టుగా కూడా తాను కుండబద్దలు కొట్టారు. ఏదైనా పార్టీ అన్నప్పుడు విలువలు, విశ్వసనీయత అనేది ఉండాలని, ఏదేమైనప్పటికీ ఆ విలువలు లేనప్పుడు, ఆ విశ్వసనీయత లేనప్పుడు పార్టీలో ఉంటే ఎంత, లేకపోతే ఎంత. కానీ ముఖ్యమంత్రి చేస్తున్న పనులు తప్పుపడుతూనే గతంలో కూడా కాంగ్రెస్ చేసిన ఇలాంటి పక్షపాత ధోరణి వల్లే పార్టీ నాశనమైందని, అదే ధోరణితో కంటిన్యూ అవుతున్నారని, ఇలాగే కంటిన్యూ కండి, మీరు మొత్తం కూడా పునరావృతం జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఇబ్బంది పెడితే ఎలాగైందో నేడు కూడా అలాగే జరుగుతుంది, అలాంటి వాళ్ళ అవకాశాలు ఇస్తున్నారు మీరు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్దేశించి జీవన్ రెడ్డి అన్నారు. అంటే గతంలో నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దారుణంగా హింసించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారే. తెలుగుదేశం, కాంగ్రెస్ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు ప్రకృతి మాత్రం రివర్స్, ఒక ఉప్పెనలాగా తనను పైకి లేపింది. ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన ఆ ప్రేమ, ఆప్యాయతకు ఒక అడ్డాగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మారడమే కాదు, ఆ పార్టీ సుదీర్ఘ రాజకీయంగా పోరాటం చేసింది. 18 నెలల పాటు జైలు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారిపై అవినీతి కేసులు అన్నీ పెట్టి. కానీ అల్టిమేట్గా 18 నెలల తర్వాత తాను బయటకు రాలేదా? వచ్చిన తర్వాత తాను ఏకంగా ముఖ్యమంత్రిలాగా 2019 నుంచి 24 దాకా అధికారంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తేలేదా? ఒక మనిషిని తక్కువ చేయకూడదు, ఒక మనిషిని చిన్న చూపు చూడకూడదు, ఒక మనిషి ఇంతే గంతే అని అనకూడదు. వాడి టైం వచ్చినప్పుడు ఆలో ఉప్పెన ఎగిసెగిసి పడుతున్నప్పుడు అందుకునేందుకు మీ ఏ శక్తులు కూడా దరిదాపుల్లో కూడా ఉండవు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది ఎవరైనా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్ ఖచ్చితంగా తెలియపరచండి. గతంలో ఇప్పుడు చేస్తున్న తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి.